దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి జీవితంలో ఈ పరిస్థితులన్నిటి నుండి మీకు విడుదలను అనుగ్రహించి మిమ్మల్ని గొప్ప చేసి సమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానాంశము నిమిత్తమై నీ క్రియల ఫలము దేవుడు నీకు అనుగ్రహించును. అంటే ఈ భూలోకం మీద నువ్వు నివసించినంత కాలము నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా దేవుడు ఖచ్చితంగా నీవు చేసినటువంటి ప్రతి పని నిమిత్తమై నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. నీకనే కాదు, నీ కుటుంబం పట్ల, నీ కుటుంబంలో ఉన్నవారి పట్ల ఎవరైనాను అన్యాయముగా ప్రవర్తించిన ఎడల దేవుడు ఖచ్చితంగా వాటి నిమిత్తమై ప్రతీకారం తీర్చేటువంటి దేవుడు, వాటి నిమిత్తమై ప్రతిఫలాలను అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులను నేను కోరుకునేటువంటి ఒకే ఒక మాట ఏంటి అనంటే, మీ దైనందినటువంటి జీవితంలో, మీ విశ్వాస ప్రయాణంలో అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి, అన్నీ అనుకున్నవే జరుగుతాయి, అన్నీ అనుకున్నలాగే జరుగుతాయి అని అనుకోవడం మన అపోహ. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకు కూడా దేవుని దగ్గర జవాబు ఉంటుంది. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒంటరితనానికి కూడా, నీ జీవితంలో కలిగేటువంటి ప్రతి ఓటములకి కూడా దేవుని దగ్గర పరిష్కారం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ ప్రశ్నలన్నిటికీ ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. కానీ ఆయన వేసేటువంటి ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా? ఆయన ఎప్పుడు ప్రశ్నలు వేస్తాడని అంటే, నీ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మురికిగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయో, అవి నీతిమంతులు చేసేటువంటి క్రియలో, అనీతిమంతులు చేసేటువంటి క్రియలో నాకు తెలియదు, చూస్తున్నటువంటి దేవునికి తెలుసు, చేస్తున్నటువంటి నీకు తెలుసు. కానీ ఇవి నువ్వు దేవునికి ఎదురుపడినప్పుడు దేవుడు ఇదిగో ప్రధాన దూతలతోనూ మహాశబ్దముతోనూ భూలోకం మీదకి ఆయన వేంచేయుచున్నాడు అన్నటువంటి విషయం నీ చెవినబడినప్పుడు నీ హృదయంలో ఫస్ట్ కలిగేటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను తీసుకుని వెళతాడా, ఇక్కడే విడిచిపెడతాడా? ఒకవేళ ఇక్కడ విడిచిపెడితే కలిగేటువంటి శ్రమలు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలతో పోలిస్తే అవి ఇంక ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయో మనం చెప్పలేము. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకు ఈ భూలోకం మీద చాలా శ్రమలు కలుగుతున్నాయి, నేనే పాపం చేయలేదు, ఎవరిని నేను దోషిగా నియమించలేదు, ఎవరిని నేను దోషిగా నిర్ణయించలేదు, ఎవరి పక్షాన, ఎవరి కుటుంబ పక్షాన నేను అన్యాయమైనటువంటి తీర్పు తీర్చలేదు, అన్యాయంగా ప్రవర్తించలేదు. నా కుటుంబంలోనే ఎందుకు ఈ సమస్య, నా కుటుంబంలోనే ఎందుకు ఈ బాధ, నా బిడ్డలకే ఎందుకు ఈ శోధన అనేటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే ఒక మాట క్షుణ్ణంగా నీవు గనుక ఆలకించినట్లయితే, దేవుడు ఏ కుటుంబాన్నైతే ప్రేమిస్తాడో, దేవుడు ఏ కుటుంబాన్నైతే అతి మిక్కిలిగా ఆయన కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉన్నవారి మీద ఉంటుందో ఆ కుటుంబంలోనే ఎక్కువ శోధన కలుగుతుంది. ఆ కుటుంబంలోనే అన్నీ కోల్పోయే స్థితికి దిగజారుతాం. ఆ కుటుంబంలోనే హృదయం బద్దలయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. యోబు యథార్థవంతుడు, ఊజు దేశమందు యోబు ఎంత నీతిమంతుడును నమ్మకస్తుడును ఇంకోడు లేడు. కానీ అటువంటి యోబు జీవితాన్ని సాతాను అతలాకుతలం చేసిందా లేదా? దేవుని జనాంగమా, ఏ కుటుంబం యథార్థముగా ప్రవర్తిస్తుందో, ఏ కుటుంబం దేవునికి అతి ప్రీతికరమైనటువంటి కుటుంబంగా ఉంటుందో, ఏ బిడ్డ జీవితము ప్రత్యేకింపబడి ఉంటుందో వారి మీదనే అటాక్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ప్రత్యేకించి తరమబడుతున్నావు అని కనుక నీకు అనిపించినట్లయితే నువ్వు దురాత్మలకి, వాడి సమూహానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తివని అర్థం. ఈ దినాన నా జీవితంలో ఇది లేదు, అది లేదు, నేను కోరుకున్నది నాకు దక్కలేదు అనేటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తున్నావు. కాదని నేను అనట్లేదు. కానీ అవి నీ చేతికి అందితే నీవు ఆశీర్వదింపబడి దీవింపబడి సంతోషిస్తావు. కానీ అవి నీ చేతికి అందకున్నట్లుగా అందిపోయాయి కానీ అందలేదన్నట్లుగా నీకు చూపించి దేవుణ్ణి ఒక వ్యతిరేకమైనటువంటి దిశలో నీవు అర్థం చేసుకుని దేవుణ్ణి దూరం అయ్యేటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాయి దురాత్మలు నీ విశ్వాస ప్రయాణ మార్గంలో. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి సూచక క్రియను చూచారు. ఆయన
దగ్గర ఉన్నటువంటి శిష్యులు, జనసమూహము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి దగ్గర అవుతుంటప్పుడు ఒక్కరు కూడా ఆయన పక్కన లేరు. ఆయన చనిపోయాడా లేదా పరీక్షించడానికి తేరు చూచిన వారు అనేక మందే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ ప్రాణం ఇంకా నేలమట్టం కాలేదు, నువ్వు సంతోషపడాలి. నీ కుటుంబంలో దుఃఖం వచ్చింది కాదని నేను అనలేదు, నీ కుటుంబంలో వ్యాధి వచ్చింది కాదని నేను అనలేదు, నీ కుటుంబంలో సంతోషాలు కూడా వచ్చాయి కదా, దాని నిమిత్తమై నువ్వు ఆనందించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతము నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీదే కేంద్రీకరిస్తున్నావు. కానీ దేవునికి నీ సమస్యను ఎలా పరిష్కరించాలో చాలా బాగా తెలుసు. అందుకే నీ క్రియలు ఎలాగైతే ఉన్నాయో దానికి తగినటువంటి ప్రతిఫలము, దానికి తగినటువంటి సమాధానమే ఈ రోజుల్లో వస్తుంది. మనం చెడ్డవారయ్యుండి మన బిడ్డలకి మంచి ఈవులను అనుగ్రహించాలని ఎలాగైతే ఆలోచిస్తామో, దేవుడు కూడా నీతిమంతుడును పరిశుద్ధుడును యథార్థవంతుడనై ఉండి ఆయన బిడలు కోరుకున్న వాటిని వారికి అందజేయాలి, అంతకంటే అతి మిక్కిలి శ్రేష్టమైనటువంటి వాటిని అందచేసి వారిని తృప్తిపరచాలని కోరుకునేటువంటి దేవుడు. నువ్వు అనుకున్నది ఏది జరగలేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకున్నది నీ టైంలో జరగట్లేదు, అంతే. నువ్వు నిర్ణయించుకున్నటువంటి టైంలో జరగట్లేదు. నువ్వు ఎంచుకున్నటువంటి కాలంలో దేవుడు పని చేయడు. దేవుడు పని చేసేటువంటి కాలం వరకు నీ ఓపిక పట్టాలి. దేవుని మనస్సును గుర్తెరిగినటువంటి క్రైస్తవులుగా మనం మారాలి. యేసుప్రభు వస్తానన్నాడు, ఇంకా వస్తానే ఉన్నాడు, ఇంకా వస్తానే ఉన్నాడు. నీ క్రియలు దేవుని మీద నీవు విశ్వాసం ఉంచలేనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టాయి కనుకనే ఈ దినానికి నీ స్థితి ఎలా ఉందో నీకే తెలుసు. దేవుని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేని స్థితిలోకి ప్రతి క్రైస్తవుడు వెళ్ళిపోతున్నాడు. ఉద్యోగం కావాలని దేవుడి దగ్గరకు వస్తున్నారు, వివాహం కావాలని దేవుడి దగ్గరకు వస్తున్నారు, పిల్లలకు కలగట్లేదని చెప్పేసి మాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో మా కోసం ప్రార్థన చేయండి అని దేవుడి దగ్గరకు వస్తున్నారు. కానీ మా ప్రవక్తన సరిగా ఉందా లేదా, అయ్యా మమ్మల్ని సరిచేయి ప్రభువా, మా జీవితాల్ని మా మార్గాల్ని మార్చు ప్రభువా, మమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచు ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని కాపాడు ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? నాలో ఏం తప్పు ఉంది ప్రభువా అని అడగడం కంటే, నా తప్పుల్ని కూడా ఇదిగో కప్పివేసి నీ ప్రేమతో నన్ను కాపాడుతున్నావే, దీనికై నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా ఎవరైనా చెప్పగలిగారా? ఈ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవని క్రియలు ఎలా అయితే ఉంటాయో, అవి మంచిగా ఉన్నాయో చెడ్డగా ఉన్నాయో, ప్రార్థనా పరులుగా ఉన్నారో వాక్యోపదేశకులుగా ఉన్నారో, ఎట్లా ఉన్నా దేవుడు లెక్క చేయడు. నీలో ఉన్నటువంటి హృదయము దేవుణ్ణి ఆహ్వానించకపోతే, దేవుని ఆజ్ఞలకి అనుగుణంగా నడిచిన హృదయం కాకపోతే, నువ్వెంత విశ్వాసమైనా సరే, నువ్వెంత బోధకుడమైనా సరే, నువ్వెంత గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే, నీ క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇచ్చే పోతాడంతే. ఈ మాట దేవుడు ఎందుకు నీకు వినిపిస్తున్నాడంటే, ఈరోజు నా జీవితంలో నేను అనుకున్నది జరగలేదు, అనుకోనివి జరుగుతున్నాయి అంటే దేవుడు నన్ను ఇష్టపడట్లేదేమో అనేటువంటి ఆలోచన నీకు కలిగిందేమో. దానికి నేను ఉదాహరణ చెప్పాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దుష్టుడు కన్ను నీ మీద ఉంది కాబట్టి నీ జీవితంలో లేనిపోని చిక్కులు తీసుకొచ్చి పెట్టి నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులు గురి చేసి దేవుని దగ్గర నుంచి తప్పించాలని వాడి ప్రయత్నం. నీ విశ్వాస ప్రయాణ మార్గంలో ఇది ఒక అడ్డు, కానీ దేవుడు దాన్ని తొలగిస్తాడు ఖచ్చితంగా. గాలి తుఫాన్లు ఎలాగైతే గద్దించాడో దేవుడు వాటిని గద్దించగలుగుతాడు. అదే రకంగా ఆయన సహించలేనంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడం మనల్ని. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది. ఆయన మౌనంగా ఉండుంటే నీ ప్రాణం ఈ పాటికి అయిపోయి ఉండాలి, మన సీన్ అంతా ప్యాక్ అయిపోయేసి గుంట్లో ఉండాలి మనం. అట్లా లేదు, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఒక దినాన దేవుడు మనకు ఒక నూతన రోజును అనుగ్రహిస్తున్నాడు. ఆయన దయ చొప్పున, ఆయన కరుణ చొప్పున మనల్ని కాపాడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? నన్ను అంటే దేవుడిని ప్రేమిస్తున్నాడనే అర్థం. దేవుని చూపు నీ కుటుంబం మీద ఉందనే అర్థం. మనకి టెన్షను, మనకి అనవసరమైనటువంటి ఆలోచనలో రేకెత్తుతుంది హృదయంలో. అట్లా రేకెత్తించేది దురాత్మ. వాడి ఆలోచన కనుక మీరు కట్ చేయగలిగితే దేవుని ఆలోచనలు మీ హృదయంలో నూతనముగా పుట్టడం స్టార్ట్ అవుతాయి.
దేవుని జనాంగం, ఆ ప్రార్థన ఎక్కడైతే తక్కువగా ఉంటుందో దేవుని క్రియలు ఆ కుటుంబంలో తక్కువగానే ఉంటాయి. మనం ప్రార్థించేటువంటి క్రైస్తవులుగా ఉండి కూడా ప్రార్థించేటువంటి స్థితిలోకి మనల్ని దిగజార్చడమే దురాత్మ ప్లాన్స్. రైట్. ఇంకొక రెండో విషయం ఏంటి అని అంటే, నీ క్రియలు దేవుని ఎరిగిన తర్వాత, దేవుని మనసుని ఎరిగిన తర్వాత, దేవుని ప్రార్థనా జీవితంలోకి ముందు కొనసాగిపోతున్నప్పుడు, విశ్వాస పరిమాణంలో నీ నీ స్థితి ఏందో నువ్వు అంచనా వేసుకొని నిలబడినప్పుడు, ఇప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి దేవుడు పరీక్షిస్తాడు ఇంకోసారి. ఎదుటివాడిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఎదుటివాడిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించి మాట్లాడి నీ మీద నువ్వే శాపాన్ని తెచ్చుకుంటున్నావా? 2. 3, ఎదుటివాడు నీ ఎడల చేసేటువంటి పొరపాటు నిమిత్తమై క్షమించగలిగేటువంటి మనస్సాక్షి నీకుందా లేదా? ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవా నన్ను క్షమించని ఎలా అడుగుతామో, దేవుడు మనల్ని క్షమించాలని మనం కోరుకుంటున్నప్పుడు, దేవుడు మనలాగే చేసినటువంటి ఒక మనిషిని క్షమించడానికి నీకు మనసు రావటం లేదని అంతే. ఒకవేళ నీ ఎడల వారు చేసినటువంటి తప్పు పెద్దదే అయి ఉండొచ్చు నాన్న. నీకు క్షమించలేనటువంటి మనస్తాపం కనుక నీ హృదయంలో ఉంది అని అంటే, దేవుడు కూడా నేను క్షమించడు. నేను నీతిమంతుడిని ప్రభా, నేనేం పాపం చేయలేదని చెప్పడానికి నాకే అర్హత లేదు. మీలో ఎవరికైనా అర్హత ఉందేమో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పగలిగినటువంటి మాట, అయ్యా నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, నిజాయితీపరుణ్ణి ప్రభా, నాలో ఏ పాపం లేదు నాయన అని చెప్పగలిగేటువంటి ధైర్యం నాకు లేదు. కానీ తన ప్రేమ హస్తాలతో నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు సజీవుడు, ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఈ దినం వరకు నేను నిర్మూలము కాక సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి నాకు దేవుని ప్రేమ తెలుసు. కాబట్టి అనేక మంది నా మీద వచ్చి పడినను, అనేక మంది నన్ను నిందించినను, అనేక మంది లేనిపోని నా మీద పలికినను, నో ప్రాబ్లం, దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక అనేటువంటి చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని, సామర్థ్యతని దేవుడు నాకు అనుగ్రహించాడు. కానీ ఇదే రకమైనటువంటి మనస్సాక్షి విశ్వాస పరిమాణంలో ఎదుగుతున్నటువంటి నీకు, బాప్తిస్మము తీసుకున్నటువంటి నీకు, దేవుని ఆత్మలో ఎదగాలని ఆశపడుతున్నటువంటి నీకు ఉందా? ఇవి పరీక్షించిన తర్వాత, ఈ టెస్టులో నువ్వు పాస్ అయిన తర్వాత, నీవు కోరుకున్నదేదో, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నదేదో తేలిపోద్ది. ఏది నీతో ఉండాలో, ఏది నీతో ఉండకూడదో తేలిపోద్ది. ఈ కన్ఫ్యూజన్ నీకు జరుగుతున్నంత కాలం, ఎందుకు దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడని నిన్ను ప్రశ్న వేసుకున్నంత కాలం, దేవుని మనసును నువ్వు అర్థం చేసుకోలేవు, ఇతరులను నువ్వు క్షమించలేవు, దేవుని సన్నిధిలో గడపలేవు. దుఃఖం 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 దుఃఖం, దీనితోనే ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది ఉండకూడదనే నేను మీతో చెప్పగలిగేటువంటి మాట. పడవలసినటువంటి ఆయన మీద కానీ నువ్వు కరెక్ట్గా ఆధారపడగలిగితే, నీ గురి ఆయన మీద తప్పనిస్తే, ఇతరులు పలికేటువంటి మాటల మీద, ఇతరులు చూపించేటువంటి డైరెక్షన్ల మీద ఉండకుండా కరెక్ట్గా నువ్వు ఆయన మీద కనుక ఆనుకోగలిగితే, ఆయన వైపు కనుక చూడగలిగితే, ఆయన చేయాల్సింది ఆయన చేసి, అందించాల్సింది అందించి నీ చేతిలో పెడతాడు. ఇది నాన్న ఒక నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వినొచ్చు, ఏమీ చేతిలో లేదనేటువంటి ఆలోచన ఉండి ఈ వాక్యాన్ని వినొచ్చు. భయపడద్దు. నీ పరిస్థితులు నీకంటే బహుగా నీ దేవుడికి తెలుసు. వాటిలన్నిటిని మార్చి దేవుడు నేను గొప్ప చేస్తాడు. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి, వాటి ప్రతిఫలము, దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకునేటువంటి బహుమానము ఆశీర్వాదకరంగానే ఉండాలి. కానీ ఆయన దగ్గర నుంచి నువ్వు ఎటువంటి శాపాలను పొందుకోవడానికి అర్హుడవు కాదు. నువ్వు ఆశీర్వదింపబడవలసినటువంటి వాడవు, నీవు దీవింపబడవలసినటువంటి వాడవు. ఈ దినాన దుష్టుడు దేవుడిని ఒక వ్యతిరేకమైనటువంటి దిశలో నీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది నమ్మొద్దు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిన్ను అనేక సందర్భాల్లో హత్తుకున్నాడు. మనుషులందరూ వదిలేసిన ఆయన మనసాక్షిని గుర్తెరిగి ఒకసారి, ఆయన ప్రేమను గుర్తెరిగి ఒకసారి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని సందర్శిస్తున్నాడు. ఒక్కసారి మనసారా దేవుడిని అడుగు, ప్రభా నా ప్రవక్తను మార్చుకోవడానికి నాకు ఇది నా అవకాశం అనుగ్రహించావేమో, నాలో నాకే తెలియనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయేమో, ప్రేమించగలిగేటువంటి స్వభావం నాకు దయచేయి ప్రభు. నన్ను ఇంతవరకు నువ్వు కాపాడావు, నన్ను ఇంతవరకు నువ్వు దీవించావు. కానీ ఇక రాబో రోజుల్లో ఏదైనా సరే నీకు ఇష్టానుసారంగా మేము బ్రతుకులాగున మా జీవితాలను మార్చు అని కనుక నీవు కనుక పలికినట్లయితే, ఆగిపోయినటువంటి ప్రతి పరిస్థితులు ఇప్పుడే ప్రారంభం అవబోతున్నాయి. తెగిపోయినటువంటి ప్రతివి కూడా దేవుడు వాటిని సరిచేయబోతున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఇది అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ప్రత్యేకించి ప్రభా, నేటి దినమున ప్రభానైనా జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రభానైనా, ఇదిగో ప్రభానైనా అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభానైనా సువర్ణ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమెను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని 60 సంవత్సరముల వరకు నీవు ఆమెని కాచి దాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఆమె హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన మెండైన ఆయుష్ను అనుగ్రహించండి. మరి బిడ్డల జీవితంలో ప్రభానైనా ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వాతావరణము, ఒక గొప్ప ఆనందకరమైనటువంటి వాతావరణము ఆ కుటుంబంలో నీవు నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాసపడి భారము మోయివారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తామని నీ వాక్యంలో ఎలాగైతే సెలవిచ్చావో, ప్రయాసతో ఉన్నటువంటి ఈ కుటుంబము, భారముతో ఉన్నటువంటి ఈ కుటుంబము, వేదనతో ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో తొలగిపోవును గాక. నీ దాసులుగా నీవు నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబంలో నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామములు అన్నిటినీ లయము చేస్తున్నాను. ఇది మొదలుకొని ఈ కుటుంబం ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండును గాక, దీవెనకరమైనటువంటి స్థితిలో ఉండును గాక. మరి అదే రకంగా ప్రభావం అమ్మగారికి కావాల్సిన ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి నెత్తి మొదలుకొని అరికాలు వరకు సారవంతమైనటువంటి ఆయురారోగ్యాన్ని అనుగ్రహించి బలపరిచి బహుతరముల వరకు ఆ కుటుంబం ఆశీర్వదింపబడేటువంటి స్థితిలో, ఆమె అది చూచేటువంటి స్థితిలో ఉండును గాక. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో ఆ బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ఆయన మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. అనుదిన దేవుని వాగ్దానం కింద కామెంట్ చేసినటువంటి సిస్టర్ కొల్లూరు జెస్సీని నీ చేతులకు అప్పచెప్తున్నాం. బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ ఏదైతే ప్రభావైనా ఉద్యోగానికి ప్రయత్నం చేసిందో ఆయన ఆ బిడ్డ వ్యక్తిగత జీవితంలో ఏవైతే కొరతగా ఉన్నాయో ఎరిగిన దేవుడు నీవు మాత్రమే. ఆ బిడ్డ అవసరతలన్నిటినీ తీర్చి నీ క్రీస్తు మహిమైశ్వర్యములో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలతో బిడ్డల్ని నింపి ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాద వచనములతో ఆ బిడ్డల మీద గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జల్లులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అటు ఏ స్థితిలో ఉన్నటువంటి యవన బిడ్డల జీవితంలో అన్ని సెటిల్మెంట్స్ లేక ప్రభానైనా భవిష్యత్తు నిమిత్తమై ఆయన బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రభానైనా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను అనుగ్రహించి జీవితంలో స్థిరపరచండి. వివాహాలై విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభానైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రకమైనటువంటి సమస్యతో ప్రభానైనా, ఏ రకమైనటువంటి ఇబ్బందితో బాధపడుతూ వేదన చెందుతూ ప్రభానైనా ఇదిగో మాకు ఎటువంటి సహాయము లేదని రోధిస్తున్నటువంటి బిడ్డల కుటుంబంలో ఆయా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను నింపి ప్రభానైనా వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా క్రియలు ప్రభానైనా ఎలాగున్నాయో ప్రభానైనా ఇదిగో మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ దగ్గరికి మేము రాగలిగేటువంటి కృపని, అతి దగ్గరగా నీతో సహవాసం చేయగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. బిడ్డల భవిష్యత్తు నిమిత్తమై తల్లిదండ్రులు ఎంతమంది అయితే రోధిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించి బిడ్డల జీవితంలో మంచి కార్యాలను జరిగించండి. విదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరికీ తోడుగా ఉండి కాపాడండి. గర్భఫలాలు ప్రవణ లేనటువంటి బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. అప్పుల బాధలతో, అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న ప్రతి బిడ్డల కుటుంబ జీవితాలలో ప్రభానైనా ఓ గొప్ప విడుదలను అనుగ్రహించి ఓ గొప్ప నాయన ఇదిగో కార్యాన్ని జరిగించి ఆశీర్వాదకరమైనటువంటి మేలుతో నింపమని, ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని, దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహముల క్రియలన్నింటినీ లయము చేయమని, అన్యాయమైనటువంటి తీర్పు, లీగల్ మ్యాటర్స్లో నీ సహాయాన్ని అడిగినటువంటి ప్రభానైనా ఇదిగో చౌటా జగదీష్ కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు, అధికారం కలిగినటువంటి నామములు నీ బిడ్డ జీవితంలో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డ ఏ లీగల్ మ్యాటర్స్లో అయితే నీ సహాయాన్ని అడుగుతుంటున్నాడో యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో సహాయం అతనికి దొరుకును గాక. అతని పక్షాన నీవే ప్రభానైనా ఇదిగో ఆ ప్రభాన న్యాయమైనటువంటి తీర్పును అనుగ్రహించి అద్భుతకరమైనటువంటి సాక్ష్యం మేము వినుదుముగాక. నీ సహాయం ఆ బిడ్డ కుటుంబం చుట్టూ ఉండునుగాక. ఎంతమంది అయితే ప్రభాని అనుదిన దేవుని వాగ్దానం కింద వారి అవసరతలు తెలియచేస్తున్నారో, లేదా అనుదిన దేవుని వాగ్దానాన్ని స్వీకరించుకుంటున్నారో ప్రభా, బిడ్డల జీవితంలో కార్యమును అనుగ్రహించి నెరవేర్చి సమస్త విధములైనటువంటి దీవెలతో తృప్తిపరిచి గొప్పవారిగా మార్చమని, ఈ దిన దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించమని, అడగ మరిచినవి ఏవైతే ఉన్నాయి, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారో, బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరిచి కాపాడమని
మా ప్రియుడును ప్రియరక్షకుడును అతి సుందరును ధవళవర్ణుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.